హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా పాలిచెర్ల గ్రామంలో గవర్నమెంట్ స్కూల్లో మట్టి విగ్రహాలను చిన్నపిల్లలు తయారు చేసి ఎంత చక్కగా పూజ చేశారో చూడండి. ఈ స్కూల్లో ఏ ఫెస్టివల్ అయినా కూడా నీట్గా నిర్వహిస్తారు. అది బాలాజీ నాయుడు గారి సారు ఆధ్వర్యంలో మరియు హరిబాబు సార్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాలని వాడండి, ఆ పర్యావరణాన్ని రక్షించండి. जय बोलो गणेश महाराज की जय। ओम विघ्नेश्वराय नमः। 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 वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजा आनन पद्मार्कं गजाननं महन्निशं अनेकदन्तं भक्तानां एकदन्त उपास्महे। ओम शांति 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 ही। बोलो गणेश महाराज की। వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి పండుగ అనేది మనకి హిందువుల్లో జరిగేటువంటి పండుగలన్నింటిలో మొదటి పండుగ అన్నమాట. వినాయక చవితిని తమిళ్లో పిల్లార్ చవితి అంటారు. ఏమంటారు? పిల్లార్ చవితి పండుగని పిలుచుకొని వస్తుందంట. ఫస్ట్ మనకు వచ్చే పండుగ వినాయక చవితి. వినాయక చవితి తర్వాత ఇంకా అన్ని పండుగలు వస్తాయి. మనం కావాలని చూసుకోండి. ఏ పండుగ అయినా సరే హిందువుల పండుగ మొదలైతే వినాయక చవితినే మొదలవుతాయి. అర్థమైనా? వినాయక చవితి పండుగలన్నీ పిలుచుకొని వస్తే ఉగాది పండుగ ఊడ్చుకొని పోతుంది అన్నమాట. తెలుగులో పండుగ లాస్ట్ పండుగ ఏంటంటే ఉగాది. ఉగాది అయిపోయింది అనుకోండి, అంత పండుగలన్నీ అయిపోతాయి. మన వినాయక చవితి దాకా మధ్యలో మనకి ఎటువంటి పండుగలు రావు. అర్థమవుతుందా? శ్రీకృష్ణాష్టమి కూడా పండుగ చేస్తుంటే పండుగే, కానీ మనం జరుపుకునే పండుగలు తక్కువ. శ్రీకృష్ణాష్టమి మనం తక్కువ జరుపుకుంటాం. ఉగాది పండుగ అనేది, వినాయక చవితి అనేది మనం జరుపుకునే అన్ని పండుగలు విశిష్టమైన పండుగ. ఎందుకు చెప్పండి? ప్రతి ఇంట్లో పేదవాడైనా డబ్బుండేవాడైనా మధ్యతరగతుడైనా ఎవరైనా సరే వినాయకుడు బొమ్మను తెచ్చి పెట్టుకొని ఆయనకంటూ సపరేట్ పూజా పద్ధతులు ఉంటాయి. తెలుసు కదా? ఆకులని, తర్పని, యాలక్కాయలని, ఇష్టమైనటువంటి మొక్కజొన్న కంకులని, సత్ర కంకులని, చెరుకని, వినాయక తల ఏనుగు ఆకారంలో ఉంటుంది కాబట్టి అర్థమవుతుంది. ఏనుగు ఆకారంలో తల ఉంటుంది, ఏకదాన్ని ఒక తల ఉంటుంది కదా, ఏనుగు ఆకారం ఉంటుంది కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి వస్తువులన్నీ కూడా తెచ్చిపెట్టి భక్తిగా పూజిస్తాం. పూజించి ఆయన పూజ అంతా అయిపోయినాక తర్వాత మనం భోజనం చేస్తాం. పూజ చేసేవాళ్ళు ఎవరైతే పూజ చేస్తారో ఇంట్లో వాళ్ళు మధ్యాహ్నం దాకా పూజ అయ్యేదాకా ఏమీ తినకుండా ఉపవాసం ఉంటారు. పిల్లలు మీరు కూడా ఉపవాసం ఉంటే చాలా మంచిది. మధ్యాహ్నం దాకా ఏం చేయకుండా స్వామి పూజ అయ్యేదాకా ఇంట్లో మనం ఉపవాసం ఉంటే చాలా మంచిది. సాయంత్రం దాకా పూజ చేసుకొని సాయంత్రం ఏం చేస్తాం? వినాయకుడిని తొమ్మిది బావిలో నీళ్ళలో కలిపేస్తాం. ఎందుకు? ఆయన విగ్రహం కానీ ఇంట్లో ఉంటే ఆయన రోజు పూజ చేసి నైవేద్యాలు పెట్టాలి, ప్రసాదాలు పెట్టాలి. మనం కూడా తెచ్చి ప్రసాదం పెట్టాలి, ఏదో ఒక ప్రసాదం ఖచ్చితంగా పెట్టాలి. అందరూ రోజు ప్రసాదాలు పెట్టాం కాబట్టి మనం తీసుకుని తొందరగా సాయంత్రానికి ఆయన ఎత్తుకుపోయి నీళ్ళలో కలిపేస్తాం. కానీ హైదరాబాద్ లాంటి సిటీస్లో 9 రోజులు చేస్తారు. ఎన్ని రోజులు చేస్తారు పండుగ? 9 రోజులు వారు వినాయక చవితి విగ్రహాన్ని పెట్టి 9 రోజులు పూజలు చేసి 9వ రోజు ఆయన ఎత్తుకుని నిమజ్జనం చేస్తారు. నీళ్ళలో కలుస్తారు. తెలుసు మీకు? నిమజ్జనం చేసేటప్పుడు యువత పెద్దవాళ్ళందరూ కూడా తల దగ్గర పెట్టుకుని రంగులు కొట్టుకొని డప్పులు మేళాలు పెట్టుకుని ఆయన ఊరికి తీసుకుంటా పోయి నీళ్ళలో కలిపేస్తారు. తెలుసు కదా మీకు? అయితే ఈ పండుగల వల్ల మనకు ఒక హాని కూడా జరుగుతుంది పర్యావరణం. ఏంటంటే ఆ హాని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి విగ్రహాలు వాడుతున్నారు, రంగు బొమ్మని వాడుతున్నారు. ఊళ్ళో ఒకరి మీద ఒకరు పోటీలు పెట్టుకొని మాది పెద్ద బొమ్మ మీ ఇల్లు కంటే మా ఇల్లు పెద్ద బొమ్మ అనే ఉద్దేశంతో మన పెద్ద పెద్ద రంగు విగ్రహాలు పెట్టుకుంటున్నారు. ఆ విగ్రహాలు చూసానికి అందంగా ఉంటాయి కానీ అది పర్యావరణానికి హాని చేస్తాయి. ఎందుకంటే ఆ రంగులు కెమికల్స్ అనమాట. అవి రసాయన పదార్థాలు, విష పదార్థాలు ఉంటాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేటువంటి విష పదార్థం తయారు చేస్తారు. ఆ
ఆ విగ్రహాన్ని ఎత్తుకుని మనం ఏం చేస్తాము, నీళ్ళల్లో కలిపేస్తాం. నీళ్ళలో కలిపినప్పుడు ఏమవుతుందంటే ఆ నీళ్ళలో కలిసిపోయే విగ్రహము ఆ రసాయనాలు మొత్తం నీళ్ళలో విడుదలైపోయి ఆ నీళ్ళు మొత్తం కలుషితున్నాయి. నీళ్ళలో మనం తెలుసు చేపలని కప్పలని రకరకాల జీవులు ఉంటాయి, అవన్నీ ఏమవుతాయి, చనిపోతాయి. అదేవిధంగా ఆ నీళ్ళు భూమిలో ఎక్కినప్పుడు భూమి కూడా కాలుష్య పాలవుతుంది. అర్థమవుతుందా? సో అందువల్ల మనం ఏం చేయాలా, వినాయక చవితి నాడు వినాయకుడికి పూజ చేయడం ముఖ్యమే, కానీ వినాయకుడు రంగు బొమ్మలతోనే పూజ చేయమని చెప్పాల. ఏ దేవుడు కూడా పర్యావరణాన్ని ప్రకృతి నాశనం చేయమని చెప్పాల. అందువల్ల మన విజయవాడ వరదలు ఎందుకు వచ్చినాయి, చెరువులు మొత్తం ఆక్రమించేసి ఇల్లులన్నీ కట్టేసేకాడికి, పెద్ద వర్షాలు పడేకాడికి నీళ్ళు ఎట్టపోవాలో తెలియదు. చెరువులన్నీ గుంటలన్నీ పూర్తి చేసి ఆక్రమించేసి నీళ్ళు ఎట్టపోతాయి, ఇంకా ఊళ్ళ మీద పడ్డాయి, ఊళ్ళన్నీ తెలియదు. సో ప్రకృతి వినాశానికి కారణం ఎవరంటే మనిషే. మనిషి ఏం చేస్తున్నాడు, తన స్వార్థం కోసము మొత్తం ప్రకృతి మొత్తాన్ని నాశనం చేస్తున్నాడు. చెట్లు కొట్టేస్తున్నాడు, చెరువులు ఆక్రమించేస్తున్నాడు, కొండల మొదలు కొట్టేస్తున్నాడు, అడవులు నరికేస్తున్నాడు. మొత్తం స్వార్థం కోసం ఏదో తన నాశనం చేస్తున్నాడు. ప్రకృతికి నాశనం అయిందనుకోండి, మనం ఉండగలుగుతాం. ఇక్కడ ప్రకృతి పచ్చగా వల్ల మనం భూమిని హ్యాపీగా ఉండగలుగుతాం. ఇట్లా ప్రకృతి కన్నెర చేసింది అనుకోండి, విజయవాడ కన్నెర చేసింది, వరదలు వచ్చేసాయి, కుంటలు కొండలన్నీ పూర్తి చేశారు, నీళ్ళు ఊళ్ళు మీద ఎక్కడికో ఏమన్నా గగ్గోలు పెడతారు, మా ప్రాణాల పైన మనం చేసింది. దానికి కారణం ఎవరు? ఒకప్పుడు కూడా వర్షాలు పడతాయి, కానీ ఒకప్పుడు ఇంత బాధలు ఉన్నాయా? ఎప్పుడో కాదు. మాటి మాటి ఎందుకు సమస్యలు వస్తున్నాయంటే మనిషి వల్ల. మనిషి పర్యావరణానికి హాని చేస్తున్నాడు. కాబట్టి పర్యావరణాన్ని మనం హాని చేయకుండా పర్యావరణ ఫ్రెండ్లీగా, పర్యావరణానికి మన స్నేహితులాగా ఉండాలి. అర్థమైందా? సో అందులో భాగంగా మన దేవుడు ఏం చేశాము, మన సమాజానికి, మన గ్రామస్తులకు ఒక మెసేజ్ ఇవ్వడం కోసము మన విద్యార్థులు తయారు చేశాము. మన విద్యార్థులు ఎవరో చెప్పండి. ప్రసన్న కుమార్, 4వ తరగతి నుంచి ప్రసన్న కుమారు, 5వ తరగతి నుంచి సుదీప్తి, నెక్స్ట్ 4th క్లాస్ నుంచి చరణ్, అనిగేని చరణ్. మన ముగ్గురు విద్యార్థులు చక్కగా 3 మట్టి విగ్రహాన్ని వినాయకుడిని తయారు చేశారు. మనం కూడా వీళ్ళకి ఇంట్లో తయారు చేసుకోవచ్చు, కష్టమే కాదు. ప్రతి యూట్యూబ్లో మట్టి విగ్రహాన్ని ఎలా తయారు చేయాలని కొట్టారంటే వీడియో నీట్గా ఉంటుంది. మట్టి దగ్గర పెట్టుకున్న అమ్మతో చక్కగా తయారు. సో మనం మట్టి విగ్రహాన్ని పెట్టి మట్టి విగ్రహాన్ని పూజించుకుంటాము. మట్టి విగ్రహాలు పూజ అయిపోయినాక ఏం చేస్తాం, సాయంత్రానికి ఆ మట్టి విగ్రహాలు తీసుకుని నేలలో కలిపేసినా కూడా వాటి వల్ల ఎటువంటి హాని కూడా మనకు అంటే కదా అది. కాబట్టి అక్కడ ఉండేటువంటి ఆ నీటి ఎటువంటి కాలుష్యం కాదు, ఆ జీవులకు ఎటువంటి హాని జరగదు, పర్యావరణానికి హాని లేదు. కాబట్టి మనం ఏం చేయాలి, ఖచ్చితంగా వినాయక చవితిలో ఏ విగ్రహాలు పూజించాలి, మనము వినాయకుడిని పూజించాలా. వినాయకుడిని ఏ విగ్రహాలు పూజించాలి మనం? చెప్పండి. మట్టి విగ్రహాలే వాడతాం, పర్యావరణాన్ని కాపాడుతాం. మట్టి గణపతిని పూజిస్తాం, పర్యావరణాన్ని కాపాడుతాం. మట్టి గణపతిని పూజిస్తాం, పర్యావరణాన్ని కాపాడుతాం. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి.